హలో డియర్ ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో చివరన ఒక ఇమేజ్ ఉంటుంది. మీరు కొంచెం థింక్ చేసి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎవరైతే కంటిన్యూగా 10 వీడియోస్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి క్రిస్మస్ రోజున ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. ఇక ఇంతకు ముందు వీడియోలో పోలీసులు దొంగను పట్టుకుని స్టేషన్ దగ్గరకు తీసుకువస్తూ ఉంటారు. ఎస్ఐ గారు నన్ను వదిలేయండి. ఈ ఒక్కసారికి కాస్త దయ చూపండి. నేను దొంగిలించిన నగల్లో మీకు కూడా వాటా ఇస్తాను. దయచేసి నన్ను వదిలేయండి సార్. ఏరా దొంగ రాస్కెల్, నాకే లంచం ఇస్తా అంటావా? నీకు ఒంటి నిండా పొగరు పట్టిందిరా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎంత లంచం ఇస్తావో స్టేషన్ కి వెళ్ళాక చూపిస్తా, ఆగు. అంతలో పోలీస్ స్టేషన్ వచ్చేస్తుంది. దొంగను తీసుకువెళ్లి లాకప్ లో వేస్తారు. ఈ దొంగకు తోడుగా లాకప్ లో మరొక దొంగ ఉంటాడు. ఏ బ్రదర్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వేమైనా నేరం చేసావా లేదా ఏమైనా దొంగతనం చేసావా? ఎందుకు ఇలా బందీ అయ్యావు? నేను మా ఇంటి పక్కన పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. అందుకే నన్ను తీసుకొచ్చి ఇందులో వేశారు. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వామ్మో, వీడేంటి నాకన్నా పెద్ద గజ దొంగలాగా ఉన్నాడు. వీడితో మాట్లాడితే నన్ను కూడా కిడ్నాప్ చేసేలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏరా దొంగ రాస్కెల్స్, కాస్త అరవకుండా ఉంటారో లేకపోతే 2 తగిలించమంటారో? వద్దు సార్, వద్దు, మమ్మల్ని చేయకండి. అవును ఎస్ఐ గారు, అసలేం మాట్లాడడం, మేము సైలెంట్ గా ఉంటాం. అంతలో ఇక్కడ తార సీతకు కాల్ చేస్తుంది. హలో సీత, మరేమో. ఏంటో చెప్పుతారా, ఏమైంది? అదేంటంటే, నేను మున్ని పడుకుని లేచేలోగా మా ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం మాయమయ్యాయి. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సీత. అవునా తారా, అయితే నిన్న రాత్రి మా ఇంట్లో కూడా దొంగ ఒకడొచ్చాడు. మా డబ్బు ఇంకా నగలు కూడా దొంగిలించాడు. మీ ఇంట్లో సామాన్లు పోవడానికి కారణం బహుశా వాడే అయ్యుండొచ్చు. మరి ఇప్పుడు నేనేం చేయాలి సీత? నా వస్తువులు ఎలా వస్తాయి? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనా? నువ్వేం కంగారు పడకుతారా. ఇప్పుడు చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా రాజా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ దొంగ మా నగలు, డబ్బు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ చిన్ని ఇయర్ రింగ్స్ మాత్రం ఎత్తుకెళ్లిపోయాడు. మేమవి చూసుకోనే లేదు. అలాగా సీత, అయితే నా వస్తువుల గురించి కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో అడగమను. అవన్నీ ఇప్పుడు నేను కొనాలంటే నా వల్ల కాదు సీత. నేనిప్పుడే రాజా ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారికి వెంటనే చెప్తాను. నీ వస్తువులు ఎక్కడ పెట్టారో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. నువ్వేం దిగులు పడకు. అలా సీత కాల్ కట్ చేస్తుంది. సీత తార వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మొత్తం చిన్ని వాళ్ళ నాన్నగారికి చెప్తుంది. అవునా వదినా, మేం వెంటనే వెళ్తున్నాం. ఇప్పుడు చిన్ని ఇయర్ రింగ్స్ ఇంకా అలాగే తారా వదిన వాళ్ళ ఇంట్లో సామాను కూడా ఎక్కడున్నాయో తెలుసుకుంటాం. అలా చెప్పి రాజా ఇంకా కృష్ణ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతారు. ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్ లో దొంగ ఎస్ఐ గారితో ఇలా అంటాడు. ఎస్ఐ గారు, మాకు భోజనంలో చికెన్ కూడా పెడతారా? నాకు చికెన్ తినాలని అనిపిస్తుంది. ఏంటి, నీకు చికెన్ ఒక్కటే చాలా? ఇంకా ఫ్రాన్స్, మటన్ కూడా కావాలా? లేదు ఎస్ఐ గారు, చికెన్ ఒక్కటే చాలు. అప్పుడు ఎస్ఐ వచ్చి దొంగలిద్దరినీ పిచ్చి కొట్టుడు కొడతాడు. అయ్యో. అంతలోగా రాజా ఇంకా కృష్ణ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వస్తారు.
ఎస్ఐ గారు వీడు మా చిన్ని ఇయర్ రింగ్స్ కూడా దొంగిలించాడు. అన్ని ఇచ్చాడు కానీ అవి మాత్రం ఇవ్వకుండా సైలెంట్ గా మాయమాటలు చెప్పాడు. ఓ చిన్ని ఇయర్ రింగ్స్ ఒక్కటే కాదండి, మా రిలేటివ్స్ తారా వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని సామాన్లు పోయాయంట. అవి కూడా వీడే దొంగిలించుంటాడు. ఓ అలాగా, మీరు కంగారు పడకండి కృష్ణ, నేను మొత్తం కక్కిస్తానుగా వీడితో ఇప్పుడు. హేరా దొంగ రాస్కెల్, ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టావురా? చెప్పు చెప్పు. ఓ అబ్బో అబ్బో, ఏమి ఇయర్ రింగ్స్ ఎస్ఐ గారు, నాకేమీ తెలీదండి. వాళ్లే కావాలని నాపై అబాండాలు వేస్తున్నారు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏరా ఇంకా కహానీలు వినిపిస్తున్నావా? నిన్ను చూడు చూడు, వదలను, వదిలిపెట్టను. అయిపోయావు నా చేతుల్లో. అలా లాఠీతో గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు ఎస్ఐ గారు. ఓ అమ్మా అబ్బా అయ్యో, కాస్తాగండి. అలా దొంగ తన లుంగీలో నుండి రింగ్స్ తీసి ఇస్తాడు. వెరీ గుడ్. మరి మిగతా వస్తువుల సంగతి ఏంట్రా? అవి ఎక్కడ పెట్టావు? చెప్తావా లేకుంటే ఇంకా తగిలించమంటావా? లేదు లేదు, వద్దు ఎస్ఐ గారు. అవి తీసుకుని వాళ్ళ షెడ్ లోనే వెనకాల దాచాను. తర్వాత తెచ్చుకోవచ్చని అలా ఆలోచించాను. ఇక నన్ను వదిలేయండి ఎస్ఐ గారు. ఇంకెప్పుడు దొంగతనం అనే మాట కూడా నా దగ్గరికి రాకుండా చూసుకుంటాను. అలా వెంటనే రాజా ఇంకా కృష్ణ ఇద్దరు సీతకి ఇయర్ రింగ్స్ దొరికాయని కాల్ చేసి చెప్తారు. అవునా, అమ్మయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. అలా సీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సీత తారకి కాల్ చేస్తుంది. తారా, మా ఇయర్ రింగ్స్ దొరికాయి. మీ సామాన్లు కూడా మీ వంట షెడ్ వెనకాల పెట్టాడంట. తర్వాత ఎత్తుకెళ్లిపోవచ్చని వీలుగా అలా పెట్టుకున్నాడట. ఓ అవునా సీత, థ్యాంక్ యూ సీత, మంచి విషయం చెప్పావు నాకు. ఈ దొంగ వెధవికి ధూమ్ 2లో హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ తెలివితేటలున్నట్టున్నాయి. అలా ఇద్దరు నవ్వుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇమేజ్ లో డిఫరెన్స్ ని కామెంట్ లో తెలియజేయండి. 10 వీడియోలకి వరుసగా ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి మా నుండి క్రిస్మస్ రోజున మంచి గిఫ్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.